బీపీతో బాధపడుతున్నప్పుడు దాన్ని అదుపులో ఉంచుకునేందుకు మనం చాలా తంటాలే పడుతుంటాం. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒక్కోసారి బీపీ అదుపు తప్పి కొండెక్కుతుంటుంది. రక్తపోటుకు కళ్ళెం వేసి అదుపులో ఉంచుకోవడానికి నిజానికి ఒక మాత్రలే చాలవు. మందు బిళ్ళలతో పాటు తినే ఆహారంలోనూ జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఉప్పును మాత్రమే తగ్గిస్తే చాలదు. జీవనశైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు గల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం అధికంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల, స్ట్రాబెర్రీ పళ్లలోనూ బంగాళదుంప, టొమాటో, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తాజా క్యారెట్లు వంటి కూరగాయల్ని తరచుగా తీసుకోవాలి. ఇవి బీపీని చక్కగా అదుపులో ఉంచుతాయి. పచ్చి టమాటాల్లో ఉండే లైకోపీన్ బీపీని తగ్గిస్తుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ముడి ధాన్యాలు, చేపలు, గుడ్లు, గింజ ధాన్యాల్ని తరచుగా తీసుకోవాలి. రోజుకు 1 కప్పు మించి కాఫీ తాగొద్దు. అందులో ఉండే కెఫీన్ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్త ప్రసరణ సవ్యంగా సాగి హై బీపీ తగ్గుతుంది. పచ్చటి చెట్ల మధ్య ప్రతినిత్యం అరగంట పాటు నడకను సాధన చేయటం మంచిది. ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి. సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి. ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది. పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది. ఈ తేలికైన మార్గాలను ప్రతినిత్యం ఆచరిస్తూ ఉంటే అధిక రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది.